ఎట్లా పోతాను దయ్యం పోయినట్టు పోతాను అసలు. లోపల దాకా ఇంత ఘోరంగా ఉన్నాయి అసలు. ఎటు నుండి ఎటు పోతాను. వాటర్ వచ్చినాయి ఒకటి అమ్మ తీయ ఉన్నాయి అసలు. సూపర్ ఉన్నాయి ఇక్కడ వాటర్ కూడా. నిజంగా ఒక మంచి ప్లేస్ కి వచ్చినా నేనైతే మస్తు హ్యాపీగా ఫీల్ అవుతానా. ప్రపంచాన్ని తిరగమనే ఉద్దేశం ఉంటే ఫస్ట్ పోఖ్రాకి రండి. పోఖ్రాలో చాలా బాగున్నది. నిజంగా ఇది ఒక అడ్వెంచర్ అనే చెప్పొచ్చు. నిజంగా తక్కువ బడ్జెట్ తోని మనం తిరగాలనుకుంటే ఫస్ట్ నేపాల్ ఎంచుకోండి. నేపాల్లో చాలా బాగుంటది. ఇక డబ్బులు ఖర్చు అయితేనే లేదు, డబ్బులు కూడా మామూలుగానే ఖర్చు అవుతున్నాయి. మీరు ప్లాన్ చేసుకుంటే ఒక 10,000 బడ్జెట్ లో మీరు మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడికి బాగున్నది అసలు. బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే పోఖ్రా. మీరు పోఖ్రాకి రాండి. మనం చిన్నప్పుడు చదువుకున్న హిమాలయాలు ఉంటాయి కదా, హిమాలయాలు చూడొచ్చు, ఇక్కడ ఈ కొండలు చూడొచ్చు, గుహలు చూడొచ్చు, వాటర్ ఫాల్స్ చూడొచ్చు, అలాగే బోటింగ్ కూడా చేయొచ్చు. ప్రతిదీ సూపర్ అంటే సూపర్ ఉన్నది. ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి డే 4 అన్నట్టు. డే 4 లో మేము పోఖ్రాలో ఉన్నాం అన్నట్టు. ఇది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అన్నట్టు పోఖ్రా. ఇక్కడ నుంచి చాలా ప్లేస్ ఉన్నాయి. డైరెక్ట్ ఎంత బస్సే తీసుకుంటున్నాం అన్నట్టు. బస్కి వచ్చేసి 800 రూపాయలు అన్నట్టు. మన కరెన్సీలో చూసుకుంటే 500. అలాగే ఇండివిజువల్ గా చూసుకున్నాం అనుకో, అంటే టాక్సీలో పోతే ఎంతో ఒక 3-4 కిలోమీటర్లకే వాడు ఎంత 300 రూపాయలు తీసుకుంటాడు. 300-400 అట్లా అంటాడు. అందుకే మాకు తెలిసిన ఆయన హోటల్ అయిన ఉన్నాడు అన్నట్టు. మాతో వస్తాడు ఆయన ముందు పోయేటైనా ఆ హోటల్ అయినా అన్నట్టు. ఆయనే మొత్తం మాట్లాడి మమ్మల్ని తీసుకుపోతాడు అన్నట్టు. కనీసం ఒక 10 ప్లేసెస్ అట్లా విజిట్ చేపిస్తాడంట బస్సులో. చూద్దాం ఎలా ఉంటది ఏం కథ అనేది. ప్రతిదీ మీ ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంటాం. మీరు చూస్తూనే ఉండండి. ఓకే, మీకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. మమ్మల్ని అయితే మంచిగా దగ్గరుండి తీసుకొస్తాను అసలు ఈ హోటల్ అయినా. ఎట్లా అంటే వీళ్ళ ఇంట్లోనే దిగినామన్నట్టు. మేము మాకు తెలిసిన వాళ్ళు అన్నట్టు, అంటే ఫ్రెండ్ ఒకడు ఉంటే అది తెలిసిన వాళ్ళు అన్నట్టు. మొత్తానికి బస్ స్టేషన్కి తీసుకొచ్చిండు అన్నట్టు. అయితేనే దగ్గరుండి మమ్మల్ని తీసుకొచ్చిండు అన్నట్టు. ఏ బస్ మొత్తం తిప్పిస్తాడు అన్నట్టుగా. వీళ్ళ హోటల్ కూడా మంచిగా ఉన్నది. అంటే హోమ్ మేడ్ ఫుడ్ అన్నట్టు. వాళ్ళే ఉండి మనకి ఇస్తారు. బాగున్నది. అక్కడ ఒక చిన్న పాప కూడా మాకు పరిచయం అయింది. ఇంకేం బస్కి వెళ్దాం. ఓకే ఓకే బాబా రైట్ పోతాను. అలా మధ్యలో కూర్చుందామే. ఇది వచ్చేసి బస్ అన్నట్టు. ఇది ఇక్కడ కూర్చుందామని. విండో కంఫర్ట్నెస్ ఇది ఓకే దాదా. నేపాల్లో ఫేమస్ ప్లేస్ ఏంటిదంటే గుప్తేశ్వర్ కొండలు అన్నట్టు. ఈ కొండల దగ్గరికి ఇప్పుడు మేము వచ్చినాం. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్దాం. గుప్తేశ్వర్ గుహల్లోకి మనం వెళ్తాం. ఫస్ట్ వెళ్లే దారిలో షాప్స్ ఉంటాయి, షాపింగ్ బాగా చేసుకోవచ్చు. బాగున్నాయి లోపలికి వెళ్ళేది. సో ఇక్కడ మనకు ప్రతిదీ ఇక్కడ ఇండికేటర్ ఇస్తారు అన్నట్టు. గుప్తేశ్వర్ కేవ్స్ వెళ్ళడానికి ఇది వెళ్ళే దారి. ఇది వెళ్ళే దారి అన్నట్టు. వెళ్ళే దారిలో షాపింగ్స్ మాత్రం బాగున్నాయి. గుప్తేశ్వర్ మహాదేవ్ కేవ్స్ అన్నట్టు. ఇక్కడికి వెళ్ళడానికి టికెట్ కూడా ఉంటుందట. ఎందుకంటే బస్సులు వస్తే మంచిగా అన్ని ఫ్రీగా తిరగొచ్చు అన్నట్టు. ఇక్కడికి బస్సుకు వచ్చేసి 30 minutes టైం అన్నట్టు. 30 minutes లో ఈ గుహ మొత్తం తిరిగి వెళ్ళిపోవాలన్నట్టు. ఇగో ఇది గుప్తేశ్వర్ కేవ్స్ అన్నట్టు. ఇది ఇక్కడికి వచ్చేసినాం. ఒకసారి బ్యాక్గ్రౌండ్ ఎంట్రెన్స్ వా బాగున్నది. అలాగే బ్యాగ్ కూడా పెట్టి చూపెడతాం. గుప్తేశ్వర్ కేవ్స్ లోపలికి వెళ్ళడానికి దారి అన్నట్టు. ఇది బాగుంది. ఒక డిఫరెంట్ గా ఉన్నది అసలు ఇది. అవును, ఇక్కడ టెంపుల్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. మన సైడ్ అంటే గోపురాలు గుళ్ళు ఇట్లా ఉంటాయి కదా, ఇక్కడ వేరే ఉన్నది మొత్తం. చూద్దాం, లోపలికి వెళ్దాం. ప్రజెంట్ మనం లోపలికి వెళ్ళడానికి మేమైతే టికెట్ తీసేసుకున్నాం. ఒకరికి వచ్చేసి 50 రూపాయలు. లోపలికి అయితే విజిట్ చేసేద్దాం రండి. ఎంట్రన్స్ దారి
వెళ్ళే దారిలో చెక్కింగ్. వెళ్ళే దారి చాలా బాగున్నది అసలు. చాలా బాగుంది. లోపలికి లోపలికి చాలా బాగున్నాయి. ఎట్లున్నది ఎక్స్పీరియన్స్? సూపర్ గా ఉంది బాగా. పోతా అంటే ఇంకా లోపలికి పోతాను మనం. కొండలలో పోతాను అసలు మేము ఈ గుహలకు. ఇక చూడండి అమృత దృశ్యం అన్నట్టు ఇది. ఎంత పాముతోటి ఆ వచ్చిన విషయాన్ని ఫస్ట్ శివుడు తాగుతాడు అన్నట్టు ఇది. ఓ గుహలోకి పోతాను అసలు మేము. నో ఫోటోగ్రఫీ నో వీడియో రికార్డ్. అరే యార్, ఓ ఇది ఒక్కటి ఏంటిదంటే చాలా డిసప్పాయింటింగ్ అసలు. ఇక్కడ చూడండి నో రికార్డింగ్ నో ఫోటోగ్రఫీ అని చేసిల్లు అసలు. ఓ గుహలోకి ఎంట్రీ అయితే అంటే చూడండి నో ఫోటోగ్రఫీ నో వీడియోగ్రఫీ అని రాసిల్లు. చూద్దాం, మనకు వీలైతే తీద్దాం, లేకపోతే లేదు. ఓకే, ఇక్కడైతే చాలా అంటే చాలా బాగున్నది అసలు. ఓ ఇది కేవ్స్. వావ్, గృహ లోపలికి ఎంట్రీ కాబోతున్నాం. ఓ గుహ లోపల వావ్ సూపర్ ఉన్నది అసలు. ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అసలు ఇది. ఇలా పోదామా ఇటు పోదామా? ప్రవేశ్ ద్వార్ ఎంట్రెన్స్ ఇలా కూడా ఉన్నది అసలు. ఎంట్రెన్స్ ఇట్లా కూడా ఉన్నది. ఫస్ట్ అయితే ఇలా పోదాం. ఎంట్రెన్స్ కో షేడ్ అట. వాటర్ కారుతానే మొత్తం గృహాలు ఉండే. ఓ పైన చూసుకున్నట్టయితే ఇలా ఉంటది. వావ్, వామ్మో, ఎలా నిర్మించిల్లో ఏమో గానీ మస్తు ఘోరంగా ఉన్నది అసలు. లోపలికి ఏమున్నాయిరా కొండలు అసలు. హలో, కానీ ఇలా కెమెరా కూడా ఎట్లా వస్తుంది అంటే సూపర్ వస్తుంది. లోపల ఉన్నా గానీ బాగున్నది అసలు. ఓ ఎక్కడికున్నాయి అసలు. ఇది మొత్తం పోతాంటే భూమి లోపలికి పోతాన్నట్టు అనిపిస్తుంది. ఇలా చూసిన దాంట్లో ఇదైతే బాగా నచ్చింది అసలు. ఒక అడ్వెంచర్ లాగా ఉన్నది. మీరు కూడా ప్లాన్ చేయండి అసలు. ఎక్కడికున్నది ఏం కథ ఇది అసలు. ఓ కొడుక్క, ఏంది ఏం కథ ఇది. పైన చూసుకున్నట్టయితే వామ్మ, ఓ పైన చూడండి వాటర్ ఇట్లా కారుతున్నాయి మొత్తం. బాగున్నది అసలు. ఇది ఏది భూమి లోపలికి ద్వారం అంటారు చూడు, అట్లున్నది అసలు. చాలా అంటే చాలా బాగుంది అసలు. నిజంగా చాలా బాగున్నది. ఒక అడ్వెంచర్ లాగా అనిపిస్తుంది. ఇగో సీక్రెట్ గా మేమైతే వీడియో తీసుకున్నాం అసలు. మేము వార్నర్స్ అయితే ఉన్నారు. ఇగో ఇది చూడు ఎట్లా పోతాను చూడు. దయ్యం పోయినట్టు పోతుంది అసలు. లోపల దాకా ఇంత ఘోరంగా ఉన్నాయి అసలు. ఎట్నుండి ఎటు పోతాను. ఓ కొడుక, భలే ఉన్నాయి అసలు. ఇలా చూడండి అసలు. కెమెరా కూడా మస్తు వస్తుంది అసలు. ఇదేందో గానీ ఎంత వంగి పోడు అట్లా సూపర్ గా ఉన్నది అసలు. ఇలా గుహలో చూడండి ఫస్ట్ మొత్తం ఉన్నది చూడు. మొత్తం వాటర్ మాత్రం మంచిగా కారుతున్నాయి. ఇవి బాగున్నది. ఇది నిజంగా ఒక అడ్వెంచర్ అసలు. మన దగ్గర ఇలాంటి లోపల ఇంకా సూపర్ ఉంది ఫ్రెండ్స్ అసలు. అరే మొత్తం వాటర్ ఫాల్స్ ఉన్నట్టున్నాయి. ఓ వావ్, ఎంత బాగున్నాయి అసలు. నిజంగా నేనైతే సూపర్ మంచి ప్లేస్ కి వచ్చిన అసలు. నేను బాగున్నది అసలు. నిజంగా వచ్చిన అందుకు మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతాను నేనైతే. సూపర్ ఉన్నది. నిజంగా బెస్ట్ ప్లేస్ అంటే పోఖ్రా. మీరు ఫస్ట్ ఎప్పుడన్నా వస్తే పోఖ్రాకి రండి, బాగున్నది అసలు. వాటర్ కారుతున్నాయి ఇక్కడ. ఏంద్రా అయ్యా, చూడండి వాటర్ మొత్తం లోపలికి పోతాయి అన్నట్టు. ఎక్కడికి పోతాయో కూడా తెలియదు అంట అసలు.
ఓ చూడండి కుండ మొత్తం ఒక గుహలా ఉన్నది అసలు. ఇక్కడ వాటర్ వస్తున్నాయి కదా, ఇక్కడ వాటర్ వస్తున్నాయి కదా, ఈ వాటర్ ఒకసారి చూద్దామా. ఇగో వాటర్ వచ్చినాయి వీటిని, అమ్మ తీయ ఉన్నాయి అసలు, సూపర్ ఉన్నాయి ఇక్కడ వాటర్ కూడా. నిజంగా ఒక మంచి ప్లేస్ కి వచ్చిన నేనైతే మస్తు హ్యాపీగా ఫీల్ అవుతానా. ఇక డబ్బులు ఖర్చు అయితేనే లేదు, డబ్బులు కూడా మామూలుగానే ఖర్చు అవుతున్నాయి. మీరు ప్లాన్ చేసుకుంటే ఒక 10,000 బడ్జెట్ లో మీరు మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడికి బాగున్నది అసలు. బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే పోఖ్రా. మీరు పోఖ్రాకి రాండి. మనం చిన్నప్పుడు చదువుకున్న హిమాలయాలు ఉంటాయి కదా, హిమాలయాలు చూడొచ్చు, ఇక్కడ ఈ కొండలు చూడొచ్చు, గుహలు చూడొచ్చు, వాటర్ ఫాల్స్ చూడొచ్చు, అలాగే బోటింగ్ కూడా చేయొచ్చు. ప్రతిదీ సూపర్ అంటే సూపర్ ఉన్నది. శివుడు అన్నట్టు. తొందరగా రా బాబా. ఇది వచ్చేసి కొండ లోపలికి అన్నట్టు. ఈ సెల్లు కింద పడితే కథమే, అటే పోడు. ఇంకా కొండ లోపలికి ఇది. ఫారినర్స్ ఉన్నారు కదా, వీళ్ళు మంచిగా బాగా విజిట్ చేస్తారు అన్నట్టు. అవ చూడండి ఆ లోపల ఉన్నాయి కదా, లోపల లోపడుతుంది వాటర్ ఫాల్స్ అన్నట్టు. ఆ నీళ్ళు ఎక్కడికి పోతానే కూడా ఎవరికి తెలియదు. ఈ కొండ లోపల ఇవన్నట్టు ఈ వాటర్ ఎక్కడికి పోతాయో కూడా మనకు తెలియదు అన్నట్టు. భలే ఉన్నది అసలు. ఇది పోయి చూసుకుంటే ఇది మొత్తం కొండలు అన్నట్టు, ఇది కేవ్స్. పోయి కొండలు మొత్తం దర్శించుకొని ఇక మేము బయటికి వెళ్ళిపోతాను. నిజంగా చాలా అంటే చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్. మీరు ప్లాన్ చేసుకుంటే మంచిగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ప్రపంచాన్ని తిరుగుదామనే ఉద్దేశం ఉంటే ఫస్ట్ పోఖ్రాకి రండి. పోఖ్రాలో చాలా బాగున్నది. నిజంగా ఇది ఒక అడ్వెంచర్ అనే చెప్పొచ్చు. నిజంగా తక్కువ బడ్జెట్తో మనం తిరగాలనుకుంటే ఫస్ట్ నేపాల్ ఎంచుకోండి. నేపాల్లో చాలా బాగుంటుంది. చిన్నగా పోతాను. ఇంకోటి చూసుకున్నట్టయితే ఇలా కెమెరా కూడా చాలా బాగా వస్తుంది అన్నమాట. చీకటిగా ఉన్నా కానీ పర్లేదు, మంచిగా అనిపిస్తుంది. అయ్యో బాగున్నాయి కదా అసలు. ఇది ఎంత బాగున్నది కేవ్స్. ఇక్కడికి వచ్చేసి 50 రూపాయలల్లా మనం మంచిగా సూపర్ ఎంజాయ్ చేయొచ్చు. మన దాంట్లో చూసుకున్నట్టయితే 30 రూపీస్ అన్నట్టు టికెట్ వచ్చేసి. 30 రూపీస్లో మంచిగా ఈ కేవ్స్ అన్నీ ఎంత బాగున్నాయి. ఇగో సాపు ఉన్నాయి, వాటర్ మొత్తం గారుతానే ఇవి. ఏహే లా, నాకైతే సూపర్ అనిపించింది అబ్బా. ఇదైతే శివుడు అన్నట్టు. ఇది వచ్చేసి శివుడు అన్నట్టు. ఇక్కడ శివుడు కొలువై ఉన్నాడు. బాగుంది. ఎంత భూలోకం నుంచి మేము మళ్ళీ మేము పాతాళ లోకం నుంచి మళ్ళీ పైకి పోతాను. ఇది చెప్పే మొత్తానికి పైకి వచ్చేసినాం. ఇక పాతాళ లోకం నుంచి మళ్ళీ భూలోకం వచ్చేసినాం. ఇక అమ్మో కొంచెం అజాగ్రత్త ఉంటే నిజంగానే పట్టేస్తాం. వీడు ఈ డిజైన్ కూడా మంచిగా ఉన్నది అసలు. ఇట్లా రౌండ్గా చాలా బాగున్నది. ఓకే, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటానా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా నాకు మెసేజ్ చేయండి, ప్రతిదీ మీరు షేర్ చేసుకుంటాం. అసలు బాగున్నది అసలు. ఓకే, ఇంకో ప్లేస్ దగ్గరికి వెళ్దాం మనం. ఓకే రైట్, జై హింద్.